హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. సో, ఇవాళ నేనొచ్చేసి మార్నింగ్ లంచ్‌కి ప్రిపేర్ చేస్తున్నాననమాట. సో, బీన్స్ ఉన్నాయండి ఇంట్లో. అందుకే బీన్స్ ఫ్రై చేద్దామని చెప్పి వాటిని ఒలుస్తున్నాననమాట. ఇంగ పిల్లలకి బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి ఓట్స్ చేస్తున్నాను. ఇన్‌స్టంట్ ఓట్స్ ఉన్నాయి గదా! సో, అవే చేస్తున్నాను. నెక్స్ట్ బీన్స్ గూడా బాయిల్ అయితా ఉన్నాయన్నమాట. సో, అవి చేసేసి ఇంగ పిల్లల్ని రెడీ చేసి వాళ్ళని స్కూల్‌కి పంపించేసానండి. నెక్స్ట్ వాళ్ళు స్కూల్‌కెళ్ళిన తర్వాత నేనేం చేశానంటే శారీకి కుచ్చులేస్తున్నాననమాట. సో, నేను వరలక్ష్మి వ్రతం కోసమని ఒక శారీ తీసుకున్నానండి. సో, దానికోసము కుచ్చులు వేసుకుందామని చెప్పి నెట్టుతోటి ట్రై చేస్తున్నా. ఫస్ట్ టైం నేను కూడా ఇంతవరకు ఎప్పుడు వేయలేదు. ఇదే వేయడం అనమాట. ఎలా వస్తదో ఏమో అనుకుంటున్నానండి. చూడాలి మరి. సో, బయటికిచ్చేయొచ్చు. బయటిస్తే వేస్తారు. కానీ ఒకసారి మనం కూడా ట్రై చేద్దామని జెప్పి నేను యూట్యూబ్‌లోనే జూసానండి. నాకు గూడా ఏం తెలీదు వీటి గురించి. సో, దాంట్లోనే చూసి చేస్తాననమాట. సో, ఇట్లా ముందుగా వచ్చేసి నెట్టును ఏదైనా ఒక రౌండ్‌ది క్యాప్ గానీ, ఏదైనా బౌల్ గానీ, ఏదైనా సరే చిన్న సైజులోది తీసుకొని కట్ చేయాలనమాట. సో, అలాగా రౌండ్‌గా. నెక్స్ట్ వచ్చేసి నేను పూసలు తీసుకున్నా. నిన్న షార్ట్‌లో మీరు చూసుంటే మొన్న అప్‌లోడ్ చేశాను. దాంట్లో చూపించాననమాట. వైట్ కలర్‌వి పూసలు అండ్ గోల్డ్ కలర్ ఫ్లవర్ లాంటిదనమాట. అవి 2 తీసుకొని వాటితో చేస్తున్నాననమాట. సో, ఇక్కడొచ్చేసి ఆ నెట్ ఉంది గదా! ఆ నెట్ క్లాత్‌లో పూస పెట్టుకొని దాన్ని మనం ఈ గోల్డ్ కలర్ థ్రెడ్ ఉంటదండి. సో, ఆ థ్రెడ్ తోటి చుట్టుకోవాలి మొత్తము. చుట్టుకొని ఇప్పుడు నేను చూపించాను గదా! అలా చేసుకోవాలనమాట. నెక్స్ట్ నేను ఆల్రెడీ దీనికి వాళ్ళు ఇచ్చారనమాట. నాకవి నచ్చక టాజిల్స్ తీసేసాను, కట్ చేశాను. సో, అవి ఉన్నాయి గదా! 1/1 హోల్ ఉందనమాట అక్కడ. 1/1 హోల్‌లో నేను ఇవి పెట్టేస్తున్నానండి. సో, లేదనుకుంటే మీరు ఫింగర్‌తో పెట్టుకోవచ్చు. 3 ఇంచెస్ డిఫరెన్స్ అనమాట. సరిపోతది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను చూపించినట్లు కుట్టుకోవడమేనండి. చాలా ఈజీ అండి. నేను గూడా వస్తదో రాదో, ఎలా వస్తదో అనుకున్నాను గానీ, వీడియోలు చూస్తే ఈజీ అనిపించింది. ఫస్ట్ ఒక 2, 3 ఏసేదానికి కష్టపడ్డాననమాట. ఎక్కడ కష్టం వచ్చిందంటే, ఆ పూస మనం గుచ్చుతాం కదా! ఆ నెట్‌లోకి. అక్కడ నాకు కొంచెం కష్టం అనిపించింది గానీ, ఇంగ తర్వాత అవి ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇవి చేయడం మాత్రం శారీకి కుట్టడం మాత్రం చాలా ఈజీ అయిపోయిందండి. చూసారు గదా! నచ్చిందా మీకు? నేనైతే ఫస్ట్ టైమ్ ట్రై చేశాననమాట. పర్లేదనిపించింది నాకైతే. మీరు గూడా కామెంట్ చేయండి ఎలా ఉందనేది. నాకిదొచ్చేసి రెడీ చేసేదానికి దగ్గర దగ్గర 2 అవర్స్ పట్టిందండి. మరి తొందరగానే అయిందా? లేట్ అయిందా అంటారా? నెక్స్ట్ ఇక్కడొచ్చేసి నేను బెడ్ క్లీన్ చేస్తున్నాననమాట. బెడ్ మీద చూసారా మా పిల్లలు మొన్న ఐస్ క్రీమ్ తెచ్చుకొని తిన్నారా? ఆ బెడ్‌షీట్ మీదేస్తే దాంట్లోంచి అది బెడ్ పైకి పడిపోయిందనమాట. అది మరక ఎంత రుద్దినా పోవట్లేదు. అట్లే ఉండిపోయిందింకా. నెక్స్ట్ వచ్చేసి బెడ్ షీట్స్ చేంజ్ చేస్తున్నాను ఇక్కడొచ్చేసి. అవి వాషింగ్ మిషన్‌కేసేస్తే వాష్ అయిపోతాయి. క్లీనింగ్ పనులు స్టార్ట్ చేయాలి గదండీ! వరలక్ష్మి వ్రతం కోసం. అందుకని అనమాట. ఇంక ఈ పని అయిపోతేనే మళ్ళీ బట్టలు గూడా వాషింగ్ మిషన్‌కేయాలండి. చాలా ఉన్నాయన్నమాట. అవి ఒక 2, 3 ట్రిప్పులయిపోతాయి బట్టలయితేనా. అన్నీ వేసేసి క్లీన్ జేసుకోవాలి. మళ్ళీ టైం ఉండదు గదా! మళ్ళీ ఈరోజొచ్చేసి మనం అన్నీ ఆ వస్తువులు అవి ఇవి అని తెచ్చుకునేదానికి ఎళ్తాము. తర్వాత నైటొచ్చేసి అమ్మవారిని రెడీ జేసుకోవాలి. నేను శారీ కడతాననమాట. ఎవ్రీ ఇయర్ అంతే నేను చేసుకునేది. అవన్నీ పనులుంటాయన్నమాట. ఒక బెడ్‌రూమ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకో బెడ్డండి. బెడ్ షీట్స్ వచ్చేసి ఇవి మావే అనమాట. మా షాప్‌లోటివే. చాలా బావుంటాయండి బెడ్ షీట్సు. ఇంకేంటండి మీ క్లీనింగ్ పనులు గూడా అయిపోయాయా? అందరూ చేస్తూ ఉంటారులెండి. బిజీగా ఉంటాం గదా! ఈరోజు, రేపు 2 డేస్ నుంచి ఇదే మనకుంటదనమాట. క్లీనింగ్స్, పూజలని, అవి తెచ్చుకోవడమని ఇదే పని సరిపోతది మనకి. మార్నింగ్ పిల్లలెళ్తే అండి ఏదో ఒక పని చేస్తానే ఉండాల్సొస్తదనమాట ఈ 2 డేస్. నెక్స్ట్ వచ్చేసి ఇవి నిన్న హ్యాండ్ వాష్ చేశానండి బట్టలు. శారీస్ అనమాట నావే. అవి మొత్తం అంతా తీసేస్తున్నానండి ఫోల్డ్ చేద్దామని జెప్పి. ఇక్కడ నిన్న వైవి స్ట్రీట్‌కెళ్ళామండి. అబ్బా! ఎళ్తే ఎంత జనాలున్నారో అసలు. ఎక్కడ జూషినా ప్రతి షాప్‌లో ఉన్నారనమాట. ఫుల్లు ఉన్నారు. అందరూ షాపింగ్ జేస్తున్నారు వరలక్ష్మి వ్రతం కోసం అని జెప్పి. శారీస్ అయితేమి, పూలైతే ఏమి, ఇంకా ఇవి ఉంటాయి గదండీ పూజా సామాగ్రి అవైతే ఏమి ఫుల్ అనమాట. ఇదొచ్చేసి ఉట్టి షాప్ అని ఒకటుంటదండి. నేను గూడా అమ్మవారికి శారీ తీసుకుందాం అని చెప్పి ఎళ్ళాను. ఎళ్తే అమ్మో! ఎంత క్రౌడ్ ఉందసలు. లోపలికి వెళ్ళేదానికి గూడా లేదనమాట. ఫుల్లు జనాలు. నెక్స్ట్ ఇక్కడొచ్చేసి మా ఆయన వాళ్ళ ఫ్రెండు వాళ్ళకి జాజిపూల తోటుందనమాట. ఆయన తెచ్చిచ్చాడు వ్రతం ఉందని జెప్తేనా. అందుకని ఇప్పుడు అవి నైట్ అంతా కూర్చొని అల్లానండి. ఇవి వెళ్ళేదానికి నాకైతే 2:30 గంట పట్టిందనమాట. మొత్తం ఒక 8 మూరల దాకా వచ్చాయండి పూలైతే. కానీ ఎంత బావుంటాయి. మంచి స్మెల్ ఒస్తాయన్నమాట. ఇప్పుడొచ్చేసి మాకు ఆయన ఎప్పుడు తెచ్చిస్తా ఉంటాడు. ఇప్పటికి ఒక 5, 6 సార్లేమో తెచ్చిచ్చాడనమాట. ఎప్పుడు తెచ్చినా ఇంతే అండి. ఒక 10 మూరల దాకా ఇచ్చేసి ఎళ్తాడనమాట. ఇంకా రేపు వ్రతం కోసం అమ్మవారిని గూడా బాగా డెకరేషన్ జేసుకోవచ్చు ఈ ఫ్లవర్స్ తోటి. ఈ ఫ్లవర్స్ మంచిగుండాలంటే అండి ఇలా మొగ్గలుంటాయి గదా! కట్టేసిన తర్వాత మనం ఒక బొరకల గిన్నెలో
ఫ్లవర్స్ పెట్టేసి వాటర్ జల్లేసినాము. అంతే అండి. క్లోజ్ చేసామంటే మార్నింగ్ కల్లా ఇలా విచ్చిపోయి ఉంటాయి. అలాగే పూలు కూడా బాగా గట్టిగా ఉంటాయన్నమాట. మెత్తబడిపోవండి మన బయట ఉన్నట్లు. సో, ఈ ట్రిక్ మీరు తప్పకుండా ట్రై చేయండి. సో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.